రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమేనీని చంపేందుకు అమెరికా ప్లాన్ వేస్తే ట్రంప్ని చంపేందుకు ఇరాన్ కూడా మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ అమెరికా ప్లాన్ వర్కౌట్ అయింది, ఇరాన్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇరాన్ యుద్ధ సమయంలో ఇప్పుడు ఈ మర్డర్ స్కెచ్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఈ బ్రేకింగ్స్లో. ట్రంప్ హత్యకి ఇరాన్ సైన్యం మాస్టర్ ప్లాన్ వేసింది. ట్రంప్ని మట్టు పెట్టేందుకు పాకిస్తాన్ గూఢచారిని పంపింది ఇరాన్. అమెరికా కోర్టులో పాకిస్తాన్ గూఢచారి ఆసిఫ్ మర్చెంట్ విచారణ కొనసాగుతోంది. 2024లో ట్రంప్ హత్యాయత్నం కేసులో ఆసిఫ్ మర్చెంట్ అరెస్ట్ అయ్యాడు. ఇరాన్ ఇంటెలిజెన్స్కి చెందిన ఒక వ్యక్తి తనను సంప్రదించి రంగంలోకి దించినట్లుగా ఎఫ్బీఐకి తెలిపాడు ఆసిఫ్. ట్రంప్ని, బైడెన్ని, నికీ హేలీని చంపేందుకు పథక రచన జరిగిందని ఆసిఫ్ చెప్పాడు. ఇందుకోసం తాను కొందరికి 4,60,000 రూపాయలు ఇచ్చినట్లు అంగీకరించాడు. కానీ వారు అండర్ కవర్లో ఉన్న అమెరికా ఏజెంట్లని మాత్రం అతడికి తెలియలేదు. అలా ఆసిఫ్ అడ్డంగా బుక్ అయిపోయాడు. అయితే ఆసిఫ్ మర్చెంట్ నేపథ్యంపై ఆరా తీశారు ఎఫ్బీఐ ఆఫీసర్స్. ఆసిఫ్ మర్చెంట్ పిల్లలు ఇరాన్తోనే ఉన్నారు. ఆసిఫ్ ఇరాన్లో చేసిన పర్యటనని మతపరమైన యాత్రలని అమెరికా కోర్టులో చెప్పారు ఆయన తరఫు లాయర్లు. ఈ విచారణ చేపడుతున్న న్యాయమూర్తి ఇదొక ఆసక్తికరమైన సందర్భమని చెప్పారు.